పేరు చెన్నమ్మాయి కొని ఎక్కువ నగలు తీసుకొని అమ్మాయికి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మా నగలు ఇవ్వాలి అన్న అందరినీ న్యాయం చేసి 50 లక్షలు ఏ మీడియాలో అయితే చెప్పారో వాళ్ళనే ఇచ్చమని చెప్పు. ఈ మీడియా వాళ్ళు మా బావ పేరు మొహమ్మద్ అర్షియా. నేను నెల్లూరులో ఉంటాను. నాకు చెన్నైలోని దస్తగిరి అన్న కుమారుడు రెండో కుమారుడైన రసూల్ బాషాతో నాకు పెళ్లి జరిగారు 2015లో. వాళ్ళకి అదనపు కట్నం కింద 7 లక్షలు డబ్బులు ఇచ్చాము. నగదు కింద 20 సవర్లు బంగారము, 2 లక్షలు ఇంటి సామాన్లకని ఇచ్చాము. వాళ్ళు మాకు కోటమిటలో మినీ ఫంక్షన్ హాల్లో మాకు పెళ్లి జరిగింది. ఏఆర్బి మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన తర్వాత మేము చెన్నైకి వెళ్ళాము. అక్కడే కాపురం ఉన్నాం కొన్ని దినములు. అక్కడ కొన్ని దినములు ఉన్నాక బాగానే ఉన్నారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ నాకు అదనపు కట్నం తీసుకొని రమ్మని వేధించసాగారు. అయినా కూడా మా అమ్మ వాళ్ళు ఇప్పుడే కదా పెళ్లి చేసింది, ఇల్లు అమ్మి పెళ్లి చేశారు, మా దగ్గర ఏమీ లేవు, ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా ఆయన మానసికంగా శారీరకంగా వేధించేవాడు. అది కూడా నేను అట్లా గమనం లేదు, మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నన్ను కొట్టేవాడు, కొట్టి బూతులు తిట్టేవాడు. అది మా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అది మా అత్త మా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి పత్తాసు పలుకుతూ డబ్బులు ఇస్తేనే ఉండు అని వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా వేధించారు. అప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మా నాన్న వచ్చి సరే అని 70,000 రూపాయలు తీసుకొని వచ్చి ఇచ్చారు. అది తీసుకొని ఇప్పుడైనా బాగా చేసుకోండి అని మా అమ్మాయిని కొట్టవద్దు తిట్టవద్దు అని కాళ్ళు పెట్టుకొని బతిమిలారారు. అయినా కూడా అది తీసుకొని గమ్ముండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అట్లాగే సతాయించినారు. ఇంకా నాకు కట్నం కోసం డబ్బులు కావాలి అని. మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా ఆయనకి రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు వాళ్ళు. అక్కడ మా బావ కోయిట్లో ఉండి అక్కడి నుంచి ఫోన్ చేసేవాళ్ళు మా అత్తకి, అదనపు కట్నం ఇస్తేనే ఉంచామని, లేకపోతే పంపించే ఇంటికి వాడికి రెండో పెళ్లి చేయి నా తమ్ముడికి అని చెప్పి. అది మా అత్త ఫోన్ కాల్ నాకు వినిపించింది. అది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళకు నెల్లూరుకి తీసుకొని వచ్చి కొన్ని దినములు అట్లా గమ్ముననే ఉన్నాను. తర్వాత నేను DVC MC కేసులు వేశాను. వచ్చి తీసుకొని వెళ్తారని చూశాను, తీసుకొని వెళ్ళారు. తర్వాత నేను MC కేసులు అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు, ఎందుకు ఇవన్నీ మళ్ళీ బాగానే చూసుకుంటాము ఇంటికి రమ్మని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు బాగానే ఉన్నారు, మళ్ళీ అట్లాగే సతాయిస్తూనే ఉన్నారు అదనపు కట్నం కోసం. కేసు పెట్టిన తర్వాత నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా పెడతారు, మా అబ్బాయికి విడాకులు ఇచ్చేయండి అని కోరారు. లేదు మేము ఇవ్వము అని, నువ్వు ఇవ్వకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను వినింది ఏంటంటే మా ఆయనకి రెండో పెళ్లి చేస్తూ ఉన్నారు అని విన్నాను. అది నేను కనుక్కున్నాను, విచారించి కనుక్కోగా రెండో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి నాకు వీడియోలు ఫొటోస్ వచ్చాయి. ఈ ఫోటోలు ఆమెతో రెండో పెళ్లి జరిగింది మా ఆయనకి. ఆమె దగ్గర కూడా అదనపు కట్నం తీసుకొని ఆమెకి రెండో పెళ్లి చేసినట్టు నాకు తెలిసిన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇవి రెండో పెళ్లి చేశారు మా బావ, మా అత్త, మా బావ, నలుగురు ఉన్నారు ఇక్కడ రెండో పెళ్లి చేసేటప్పుడు. ఇది తెలిస్తే మా నాన్నకి తెలిస్తే మా నాన్న చనిపోయారు. ఇది అదే రోజు చనిపోయారు మా నాన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి. ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. ఆ ప్రెస్ మీట్లో ఏమంటే నేను 50 లక్షలు అడుగుతున్నాను, నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పాడు. నాకు డైవర్స్ అయింది అని చెప్తున్నాడు కానీ నాకు డైవర్స్ పేపర్స్ చూపిమని చెప్పండి. నాకు ఏ కోర్టులో నాకు డైవర్స్ కాలేదు. కాకముందే అతను నాకు పెళ్లి చేసుకున్నాడు, వేడే పెళ్లి. అది ఎక్కడ చెప్తాను అని కావాలని డైవర్స్ అయింది అని చెప్తున్నాడు. 50 లక్షలు నేను అడిగాను అని చెప్పాడు. 50 లక్షలు నేను అడగలేదు. గయాజ్ మా అంకుల్ కూర్చొని మధ్యస్థం కోసం ఇన్ని 15 లక్షలు ఉన్న నగలు ఇచ్చేయని చెప్పి వాళ్ళే మధ్యస్థం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యస్థం చేస్తున్నా కూడా కావాలని 50 లక్షలని నా మీద చెప్పారు. ఎవరు లేడీ డాను, ఎవరో రౌడీ షీటర్ అన్నారు. వాళ్ళే 7 మందిని తీసుకొని వచ్చి 2 ఆడపిల్లల మీద ఇది చేస్తుంటే మేము అడుగుతున్నాం వాళ్ళని హెల్ప్ చేయండి. ఒక అన్నని అడిగితే ఎవరిని పెట్టి రౌడీ షీటరు లేడీ డాన్ అని చెప్పారు. ఆ లేడీ డాన్ ఎవరో మాకు తెలియదు, రౌడీ షీటర్ ఎవరో మాకు తెలియదు. అసలు వాళ్ళు అట్లా మాకు చెప్తున్నారు. మాకు ప్రూఫ్ చేయాలి. నాకు డైవర్స్ నోటీస్ నాకు చూపించాలి అతను. ఇప్పుడు ఏ కోర్టులో నాకు డైవర్స్ ఏందో నాకు తెలియదు. నాకు డైవర్స్ నోటీస్ ఇప్పుడు చూపించాలి అతను. చిన్నప్పటి నుంచి నేను ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫ్రెండ్స్. నేను ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయికి గొడవ అవుతే ఆ అమ్మాయి పెళ్ళిలో ఉన్నాను, ఎంగేజ్మెంట్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. నేను ఆ అమ్మాయితో కోర్టుకి మామూలుగా బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్ళాను ఆ అమ్మాయితో. లాస్ట్ టైం వచ్చేసి నేను బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకి వెళ్తే వాళ్ళు 4 వచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు, నిన్ను లేపేస్తాము, ఏం చేసుకోగలుగుతావు, నువ్వు బోన్ ఎక్కకూడదు అని చెప్పేసి.
సరే అనేసి నేను 1 టౌన్లో కోటేశ్వరరావు సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను. సార్ ఇలా అంట నన్ను లేపేస్తారంట అంటే సార్ వచ్చేసి అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని దినేష్ సార్కి ఫోన్ చేసి, కోర్ట్ కానిస్టేబుల్ దినేష్ సార్కి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. వాళ్ళకి ఫోన్ చేసి దినేష్ సార్ ఏంటి ఇలా చెప్పారంట అనేసి అరిచారు, మా ముందే అరిచారు. అప్పుడైతే మాకు పోలీసు వాళ్ళు న్యాయమే చేశారు. కానీ మళ్ళీ దాని తర్వాత ఒక వైదా జరిగింది. ఆ వైదాకి ఏం గొడవలు ఏం జరగలేదు. నిన్న మాకు వైదా ఉంటే మేము బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళి ఎక్కడానికి వెళ్తే వాళ్ళు కోర్టులోనే రచ్చ చేశారు. మాకు టైం కావాలి, మేము నోటీస్ తీసుకోము అనేసి. జడ్జి మేడమే వచ్చేసి ఏంటి రచ్చ అనేసి ఆపి వాళ్ళకి నచ్చ చెప్పారు. అలా కాదు, ఇలా చేసుకోండి, మీకేం ప్రాబ్లం కాదు అని చెప్పేసి.